పటాన్చెరు గ్రామంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు ఆధ్వర్యంలో అయోధ్యలో రామ్లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. పటాన్చెరు పట్టణంలో రాఘవేంద్ర కాలనీలో ఉన్న చెన్నకేశవ స్వామి మరియు ఆంజనేయ స్వామి మందిరంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు మరియు సభ్యుల ఆధ్వర్యంలో హనుమాన్ మందిరంలో అయోధ్యలో రామ్లల్లా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా ఘనంగా చెన్నకేశవ స్వామి మరియు హనుమాన్ మందిరంలో పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రపంచం, భారతదేశం, రాష్ట్రాలు, జిల్లాలు, గ్రామాలలో అంతా రామమయం, జగమంతా రామమయం అనే నినాదం తప్ప ఇంకేదీ వినిపిస్తలేదు. గాన భజన కార్యక్రమాన్ని నిర్వహించాం. భారతదేశ ప్రజలు 500 సంవత్సరాల నిరీక్షణ ఫలితమే ఈ రామ మందిర నిర్మాణం. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వపడే విధంగా ప్రపంచంలో 3వ వింతగా అయోధ్యలో రామ మందిరాన్ని నిర్మించారు. జనవరి 22న రామ్లల్లా బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసి గర్భగుడిలో కొలువ తీర్చారు. ప్రతి గ్రామంలో యువత ముందుకు వచ్చి రాముల వారి అక్షింతలు ఇంటింటికి పంపించారు. ఈరోజు మా కుటుంబ సభ్యులు, మా గ్రామ పెద్దలు, కుటుంబ సభ్యులతో హనుమాన్ మందిరంలో ఘనంగా పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించి 600 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో భద్రకాళి సేవా సమితి స్థాపకుడు వడ్ల కిట్టు, నాయకోటి చందు, కృష్ణ, మల్లేశం, ఐలేష్ యాదవ్, లక్కదొడ్డి రాములు, రామ్ పంతులు, పవన్చారి, హరిశంకరాచారి, మాణిక్ మన ఏగుల్లో పోతే మా విగ్రహాలు వేసి తెలుసా, మాంజనా వేసి. జయ శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. భారతీయుల హిందూ భారతీయులది 500 సంవత్సరాల నిరక్షణ కోరిక. మన శ్రీరామచంద్రుడు అయోధ్యలో పుట్టిన నేల గడ్డపై 500 సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నారు. ఇప్పటికీ కొన్ని వందల మంది, వేల మంది నా హిందూ సనాతన ధర్మం బాగుండాలి, ఇక్కడ నుండి వచ్చే రోజులలో కూడా బాగుండాలని వాళ్ళ ప్రాణాలకు కుటుంబ సభ్యులు లెక్క చేయకుండా జై శ్రీరామ్ అనే నిదానంతో ఈరోజు హిందూ భారతదేశంలో వాళ్ళు ప్రాణత్యాగించి పుట్టాడగా ఈరోజు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన ఆధ్వర్యంలో ఈ రోజు అయోధ్యలో రామ మందిరం నిర్మించుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా ఉన్నది. రామరాజ్యం అన్నం కానీ మనం ఎప్పుడు చూడలేదు. ఈ రోజు మన అదృష్టం ఏంటంటే ఈ జన్మలో రామరాజ్యంలో ఎట్లా ఉండేనో ఈ నిన్న జరిగిన శ్రీ రామ్లల్లా బలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ప్రతి ఒక్క హిందూ దేశంలో, ప్రపంచంలో, రాష్ట్రాలలో, జిల్లాలలో, గల్లీలలో, బస్తీలలో అందరూ వారి వారి కుటుంబ సభ్యులతో సాయంత్రం 5 దీపాలతోటి చూడముచ్చరగా దీపాలను చేసి జై శ్రీరామ్, జై శ్రీరామ్ అని అంటూ ఆ శ్రీరామచంద్ర ప్రభుకి మొక్కడం జరిగింది. ఈరోజు భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో మా సభ్యులందరం కలిసి, మా పెద్దలు, మా గ్రామ పెద్దలు, మా అన్నలు, అక్కలు, ఆడపడుల సహకారంతో ఈరోజు భద్రకాళి సేవా సమితిలో సుమారు 500 నుంచి 700 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై హనుమాన్. నిన్న జరిగిన అయోధ్య రామ మందిర్ నిర్మాణ సందర్భంగా శ్రీ పటాన్చెరు గ్రామంలో రాఘవేంద్ర కాలనీలో వెలిసిన శ్రీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం చాలా అగ్రహ వైభవంగా జరుగుతుంది.
తీర్థప్రసాదాలు తీసుకొని అన్నదానక్రమం జరిగి పాల్గొన్నారు. చాలా సంతోషకరం. ఆ శ్రీరామచంద్రుడు ఆ పరమశివుడు మా ఆశీర్వాదాలు ఇస్తే మేము ఆర్థికంగా చాలా ఎదిగితే ఇలాంటి కార్యక్రమాలు మేము చాలా చేస్తాం. భద్రకాళి సేవా సమితి ఆధ్వర్యంలో చాలా సేవలు చేయాలని చాలా కోరిక ఉన్నది. ఆ పరమాత్ముడు మా అన్నలు పెద్దలు మాకు సహకరిస్తే ఖచ్చితంగా చేస్తామని సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సహకరించిన మా బస్తీవాసులు, అన్నలు, పెద్దలు, గ్రామ పెద్దలు అందరికీ మా భద్రకాళి సేవా సమితి తరఫున పేరున హృదయపూర్వక ధన్యవాదాలని తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.